విపరీతమైన చలితో రోడ్ల పక్కన ఉండే ఎంతో మంది అనాథలు బాధపడుతున్నారని వారికి తమ వంతుగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని దాతృత ఫౌండేషన్ సభ్యులు కార్తీక్ బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గీతా భవన్లో దాతృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దాతల సహకారంతో దాతృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. ఈ రోజు దాతృత ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ సేవా కార్యక్రమం హైదరాబాద్లో ఉండే ఫస్ట్ సిద్దిపేటలో మన 35వ వార్డు నుండి స్టార్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. దీనికి కారణంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళు ఈ కార్యక్రమం ఇక్కడ సిద్దిపేటలో ఇక్కడైతే మా దగ్గర పెడితే బాగుంటుందని చెప్పేసి, అలాగే మా వార్డులో ఉన్న యువత అందరూ ముందుకొచ్చి సేవా కార్యక్రమానికి తోడుగా ఉండి మొత్తం అందరం ఒక సేవ చేయాలని ఒక సంకల్పంతో అందరం సేవ చేయడానికి ఇప్పుడు ఎలా అయితే సేవ చేయాలని ఒక ఆలోచన కలగాలంటే ఎవరైనా సరే ఒక ముందుకు వస్తే వెళ్తారు. అలాంటిది దాతృత ఫౌండేషన్ వారు ఒక నిర్ణయించిన దానికి మా వార్డు నుండి కానీ అందరు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు యువత అందరూ ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుండి ఇలా చేయడం వల్ల చాలా గర్వకారంగా ఉంది. వారికి కూడా నేను వీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ముందు కూడా ఏదున్నా నా వంతు కూడా నేను ఏదున్నా కానీ ముందు వాళ్ళకు సహాయం చేయని వాళ్ళతో పాటు తోడుండి సహాయానికి నేను కూడా వాళ్ళతో ఇంతో అంత నా వంతు అయ్యేది నేను కూడా చేయడానికి చాలా గర్వకారణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్దిపేట దాతృత టీం నుంచి అంటే రోడ్ సైడ్ పీపుల్ అంటే రోడ్ల దగ్గర చాలామంది మతి స్థిమితం లేని వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఇట్లా అంటే తల్లిదండ్రులు కూడా వదిలేసిన వాళ్ళు, కొడుకులు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా చలికాలంలో మీరు చూసే తెలంగాణలో 8, 10 చాలా తక్కువ అంటే ఎంత చలి పెడుతుందంటే ఈ చలికి చాలామందికి దుప్పట్లు లేక చనిపోవడం వంటివి కూడా అవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా దుప్పట్లు తలపెట్టే కార్యక్రమం సిద్దిపేట దాతృత టీం వాళ్ళు చేశారు. చాలా అద్భుతంగా ఈరోజు కండక్ట్ చేసి ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 మంది యూత్ ఇవాళ నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా తిరిగి సిద్దిపేట మొత్తం కూడా ఎక్కడ ఎవరు కూడా బ్లాంకెట్ లేకుండా పడుకోవద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా బ్లాంకెట్లు కప్పుతున్నారు. దాతృత అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ వాళ్ళ లోపల జాతీయ భావాలు పెంపొందించాలనే లక్ష్యంతో దీనితో పాటు దాతృత ప్రతి వారం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర డుక్కా సీతమ్మ తల్లి పేరు మీదుగా ఫుడ్ డొనేషన్ డ్రైవ్, అదేవిధంగా నల్గొండలో దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా ట్యూషన్ సెంటర్, దాంతోపాటు తలసేమియా పిల్లలకు బ్లడ్ డొనేషన్ క్యాంప్, అదేవిధంగా అనాథాశ్రమాలలో ఉన్న వాళ్ళకి వస్త్రదానం, అన్నదానం లాంటి అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు పోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇప్పటికీ దాతృతలో 1200 మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. సో ఇది మన హైదరాబాద్తో పాటు 4-5 జిల్లాలలో చాలా ఉధృతంగా యూత్ తోటి పనిచేస్తుంది. సో ఇది దాతృతకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేదైనా కావాలంటే యూట్యూబ్ అలా కూడా చూసుకోవచ్చు.